చైన్ డ్రైవ్తో పోలిస్తే బెల్ట్ డ్రైవ్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్? అడిషనల్ బ్యాటరీ వారంటీ కొనాలా, ఎల్ఎఫ్ఏ బ్యాటరీస్ కొనాలా, ఎన్ఎంసీ బ్యాటరీ బట్టి కొనాలా అనే సవాలు ఏథర్ రిస్టా ఆర్ 450 కొనేటప్పుడు ఎంతోమందికి వస్తుంది, ఎన్నో సవాలు వస్తుంది. అందులో టాప్ ఎఫెక్టివ్స్ గురించి ఇవాళ మాట్లాడదాం. ప్రతి ఫీచర్ చాలా యూస్ఫుల్గానే అనిపిస్తుంది, ప్రతి ఫీచర్ టెంప్టింగ్గానే అనిపిస్తుంది, మనకి ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది. కానీ కొన్ని ఫీచర్లు మనం కొన్నాక ఎప్పుడో కానీ వాడడం, ఇంకొన్ని ఫీచర్లు అసలు అక్కరే లేదు కానీ టెంప్టింగ్గా అనిపించి కొనేస్తాం. ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ. బేస్ వేరియంట్ ఆఫ్ రిస్టా ఎస్ 1.32 lakh ఆఫ్ యాక్చువల్ ప్రైస్తో వస్తే ప్రో ప్యాక్తో పాటు టాప్ వేరియంట్ ఆఫ్ రిస్టా జీ విత్ ఆల్ ద ఫీచర్స్ ఎక్స్ట్రా వారంటీ ఇంక్లూడెడ్ 1.82 lakh ఆఫ్ యాక్చువల్ ప్రైస్కి వచ్చింది. 50,000 రూపాయల వ్యత్యాసం. కనుక ప్రతి ఫీచర్ ఎంత టెంప్టింగ్గా అనిపించినా ఇట్ విల్ యాడ్ మనీ ఇన్ టు యువర్ బిల్. కనుక కాస్త తెలివిగా ఖర్చు చేద్దాం. ఫస్ట్ది, అసలు మీరు రిస్టాతో ప్రో ప్యాక్ కొనాలా వద్దా? ప్రో ప్యాక్ లేకుండా బండి ఒక రైడింగ్ మోడ్తో వస్తుంది, ఛార్జ్ అవుతుంది, కీ పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది, వెళుతుంది, అంతే. రిస్టాలో వచ్చేది 2 రైడింగ్ మోడ్లు, అందులో ఇంకో రైడింగ్ మోడ్ రాదు, ఫాస్ట్ ఛార్జర్లు పనిచేయదు, స్కిడ్ కంట్రోల్ రాదు, మ్యాజిక్ ట్విస్ట్ రాదు, డాష్ బోర్డ్ పనిచేయవు, నావిగేషన్ పనిచేయదు, యాప్ ఏమీ పనిచేయదు. జస్ట్ ఒక బండి రేంజ్ ఇస్తుంది అంతే. ఇన్ఫ్యాక్ట్ రేంజ్ ఎస్టిమేట్ కూడా చూపుదట. సో బేసిక్గా మీరు ఏ ఫీచర్లు అయితే చూసి రిస్టా వైపు మొగ్గు చూపారో, ఇది కొనొచ్చు అనుకున్నారో, అవి ఏవి రావు. అవి రావాలి అంటే ప్రో ప్యాక్ కొనాలి. ఎస్, ప్రో ప్యాక్ ఈజ్ ఎక్స్పెన్సివ్. స్కూటర్ ధర పోగా 15,000 నుంచి 20,000 దాకా ఖర్చు అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద వేరియంట్. బట్ అది కొంటే డెఫినెట్లీ ఉపయోగమే. ఏ ఫీచర్లు అయితే మీకు ఉపయోగకరమో అవన్నీ వస్తాయి. దానికి తోడు 3 years ఆఫ్ స్టాండర్డ్ వారంటీ అయితే ప్రో ప్యాక్ లేకుండా ప్రో ప్యాక్ కొంటే 5 years ఆఫ్ వారంటీ వస్తుంది. కనుక డెఫినెట్లీ ఇట్స్ యూస్ఫుల్. అండ్ సెకండ్, నేను స్కూటర్తో అడిషనల్ బ్యాటరీ వారంటీ కొనాలా వద్దా? ఎలాగో 3 years ఆఫ్ స్టాండర్డ్ వారంటీ ప్రో ప్యాక్ తర్వాత 5 ఏళ్ళుగా మారింది. ఎక్స్ట్రా 5,000 ఖర్చు పెట్టి 8 years ఆఫ్ బ్యాటరీ వారంటీ కొనాలా వద్దా? అసలు నిజంగా వర్తా కాదా? అంత డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా? వాలిడ్ క్వశ్చన్. ప్రతి ఈవీ స్కూటర్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే సందేహం, ఇవాళ రేంజ్ 100 కిలోమీటర్లు ఇస్తుంది, సరే 4-5 ఏళ్ల తర్వాత బ్యాటరీ డిగ్రేడ్ అయిన తర్వాత రేంజ్ పడిపోతుంది, బ్యాటరీ ఖరాబ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? బ్యాటరీ మార్చడానికి ఖర్చు అవుతుంది, అది తడిసి మోపడవుద్ది, వర్త్ ఇట్ ఆర్ నాట్ అనే సందేహం అందరికీ ఉంటుంది. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆ పరిసన్, ఆ దిగులు మీ మైండ్ నుంచి తీసేయండి. బండి మీరు కొనేది ప్రశాంతంగా నడపడానికి, కమ్యూటింగ్ చేసుకోవడానికి, సుఖంగా ఉండడానికి. కనుక లాంగెస్ట్ పాసిబుల్ బ్యాటరీ వారంటీ ఉంటే కొనేసుకోండి. కొనేస్తే 8 years దాకా ప్రశాంతంగా ఉండొచ్చు. లేదా ప్రో ప్యాక్తో 5 ఏళ్ళే కొంటే 5 ఏళ్ళ తర్వాత అని చెప్పి ఎందుకని చెప్పి ఒక దిగులు ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ప్రతి ఒక్కరం ఒక బండి కొంటే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళ దాకా ఉంచుకుంటాం. ఎస్పెషల్లీ వెన్ స్కూటర్ సేవ్స్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, డెఫినెట్లీ లాంగర్ టైంకి ఉంచుకుందాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కనుక లాంగెస్ట్ టైంకి ఉంచుకుంటాం. కనుక 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుందా అనే దిగులుతో, 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ బ్యాటరీ రీప్లేస్ చేయవలసి వస్తే ఆ ఖర్చు చూసి ఆనాడే తీసుకుంటే బాగుండేదే అనే దిగులుతో, అనే పశ్చాత్తాపం లేకుండా 5,000 ఖర్చు 8 years దాకా, లాంగెస్ట్ పాసిబుల్ టైం దాకా ఏ దిగులు లేకుండా బండిని హ్యాపీగా నడుపుకోవచ్చు. మీరు ఒక ఏథర్ రిస్టా ఆర్ ఏథర్ 450 కొన్నారు, దానికి ఏథర్ హ్యాలో ఫుల్ ఫేస్ ఆర్ హ్యాలో బిట్ కొనాలా వద్దా? టు కీప్ ఇట్ వెరీ సింపుల్, ఒక ఫుల్ రివ్యూ నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను. హ్యాలో అండ్ ద హ్యాలో బిట్ ఆర్ నాట్ రియల్లీ కంప్లీట్లీ సేఫర్ హెల్మెట్స్. నేను వాటి రెండింటిని ఫ్యూ మంత్స్ వాడాను. ఒక ఫ్యూ మంత్స్ దాకా ఆ క్వశ్చనింగ్ బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత విల్ స్టార్ట్ టు రియలైజ్ బిల్డ్ క్వాలిటీ ఈస్ నాట్ రియల్లీ ద బెస్ట్. బట్ ఆ వీడియో కమెంట్స్లో ఆ హెల్మెట్ వాడిన నాకు ఇంకొంత చెప్పారు, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ హెల్మెట్స్ వాళ్ళకి ఉపయోగపడింది అని చెప్పి, ఇట్ ఈస్ డీసెంట్, మరీ అంత బ్యాడ్ కాదు, డీసెంట్ అని చెప్పి ఐ అగ్రీ టు దెమ్. సో ఒకవేళ మీరు నడిపే దారిలో కనుక ట్రక్కులు, బస్సులు, లేదా మీరు 30-40 స్పీడ్ దాటి పోరు, చిన్న స్కూటర్లు, ఆటోలు ఇట్లాంటివి ఉంటాయి అన్న వేళ హ్యాలో అండ్ హ్యాలో బిట్ ఫర్ ఫ్యూ మంత్స్ షుడ్ బీ ఓకే. ఒకవేళ మీరు కాస్త స్పీడ్గా వెళ్తారు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు అన్నీ వెళ్ళే దారిలో కూడా వెళ్తారు, హైవే మీద కూడా వెళ్తారు అంటే కనుక దిస్ ఈస్ నాట్ దట్ హెల్మెట్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే హ్యాలో కొనాలి అంటే 5,000 నుంచి 6,000 అవుతుంది. హ్యాలో బిట్కి 3,000. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక బ్లూటూత్ మాడ్యూల్తో వచ్చి ఒక హెల్మెట్ కొనాలా అంటే దీన్ని ఒక 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, మీకు ఒక హ్యాలో బిట్ కాంప్లిమెంటరీగా వస్తుంది వితౌట్ ద బ్లూటూత్ మాడ్యూల్. ఆ వేళ 1,500 కడితే ఆ బ్లూటూత్ మాడ్యూల్ వస్తుంది ఫర్ ద కాల్ సాంగ్స్, అండ్ సాంగ్ క్వాలిటీ ఈస్ గుడ్, ఆడియో క్వాలిటీ ఇన్ కాల్స్ ఈస్ గుడ్. 1,500 పెట్టి అది కొనాలా అంటే మీరు నిజంగా ఒకరితో కాల్లో మాట్లాడుతూనే వెళ్ళాలి, అతి ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవాలి, అలా తరచూ నేను చేస్తూ ఉంటాను అన్న వాళ్ళకి నేను ఆర్గ్యూ చేయలేను. కానీ హెల్మెట్ ఈజ్ ఫర్ ద సేఫ్టీ. ఆ 1,500
ఫర్ ద బ్లూటూత్ మోడల్ కొనే బదులు ఒక మంచి సేఫర్ హెల్మెట్ కొనొచ్చు. సరే బ్లూటూత్ మోడల్ కొనాలే అన్న వాళ్ళకి ఆ 1500కి ఈ డీసెంట్ ఆడియో క్వాలిటీతో వచ్చే దీంతో బదులు ఒక మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్సే కొనుక్కోవచ్చు. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కీపింగ్ థింగ్స్ వెరీ సింపుల్. హెల్మెట్ ఈజ్ అబౌట్ ద సేఫ్టీ. గెట్ అ సేఫర్ హెల్మెట్. రిస్తా అండ్ 450లో చైన్ డ్రైవ్ రాదు, బెల్ట్ డ్రైవ్ వస్తుంది. అది ఒక కొంతకాలానికి కట్ కూడా అవ్వచ్చు. ఇది నిజంగా వర్రీ అవ్వాల్సిన విషయమేనా? ప్రాక్టికలీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏథర్ 450 ఉంది, 4 ఏళ్ళుగా నడుపుతున్నాను. 3 ఏళ్ల తర్వాత 20,000 కిలోమీటర్ల తర్వాత బెల్ట్ లూజ్ అయింది అని చెప్పి 3,000 ఖర్చు పెట్టి ఆ బెల్ట్ని రీప్లేస్ చేసుకున్నాం. అలాగే ఎంతోమంది ఏథర్ 450 అండ్ రిస్తా స్కూటర్ ఓనర్లని ఇంటర్వ్యూ చేశాను. 50,000 కిలోమీటర్లు నడిచిన వారిని, 1,00,000+ కిలోమీటర్లు నడిపిన వాళ్ళని, ఫుడ్ డెలివరీని ఏథర్ స్కూటర్స్ చేసే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేశాను. అందరికీ ఒక 10,000 నుంచి 20,000 కిలోమీటర్ల తర్వాత బెల్ట్ రీప్లేస్ చేసే పని పడింది. అది కూడా వాళ్ళు ఆ ఫోర్స్ రీజన్ని, మ్యాజిక్ ట్విస్ట్ని, యాక్సలరేషన్ని కాస్త హెఫ్టీగా వాడితే కాస్త త్వరగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. మన రెగ్యులర్ 30-40 కిలోమీటర్స్ ఆఫ్ కమ్యూట్కి ఒక 20,000 కిలోమీటర్స్ అయినా కూడా ఇట్ ఈస్ ఓకే. అలా అయినాక అయ్యే ఖర్చు 3,000 రూపీస్. బెల్ట్ సౌండ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ బెల్ట్ని కాస్త క్లీన్ చేస్తూ ఉండాలి. ఆ దుమ్ము ధూళి చేరకుండా ఉండాలి. నేను ఆనెస్ట్లీ వెరీ రేర్లీ లైక్ వన్స్ ఇన్ 2-3 months దాన్ని క్లీన్ చేస్తాను. సౌండ్ ఎప్పుడన్నా కాస్త పెరిగితే అప్పుడు క్లీన్ చేస్తాను. బట్ ఫర్ ద చైన్ డ్రైవ్ ఆల్సో ఈ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ లూబ్రికేషన్ ఉంటుంది. అది మెటల్ కాబట్టి బెల్ట్ కంటే ఎక్కువ సౌండ్ చేసే అవకాశం కూడా ఉంది. చైన్ మీకు తెగదు కానీ ఆ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, బోత్ ఫర్ ద బెల్ట్ అండ్ ద చైన్. కానీ ఆ 3,000 రూపాయల ఖర్చు గురించి ఎప్పుడో సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత అయ్యే ఖర్చు గురించి ఇవాళ నుంచే దిగులు పడుతూ చైన్ డ్రైవ్ బండే కొనాలంటే అక్కర్లేదు. బెల్ట్ డ్రైవ్ బండి రిలయబులే, చైన్ డ్రైవ్ బండి రిలయబులే అయితే ఆ బండి మీ లైఫ్లో ఎంత వాల్యూ యాడ్ చేస్తుంది అనే సవాలే ముఖ్యం అవుతుంది. సో మీరు కొనే స్కూటర్ ఆ వాల్యూ యాడ్ చేస్తే చాలు. నెక్స్ట్, మ్యాజిక్ ట్విస్ట్ నిజంగా ఉపయోగకరమైన ఫీచరా కాదా? దీన్ని చూడడానికి 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి ఫోర్స్ రీజన్ లెక్కన, 2 ట్రాక్షన్. రీజన్ లెక్కన చూస్తే రెగ్యులర్ కమ్యూట్స్లో ట్రాఫిక్లో బండి స్లో చేయాలి అన్న వేళ, బండి ఆపాలి మాటిమాటికి అన్న వేళ బ్రేక్ వాడే బదులు ఫోర్స్ రీజన్ ఆర్ మ్యాజిక్ ట్విస్ట్ మీద డిపెండ్ అయితే రేంజ్ డెఫినెట్లీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫర్ హోల్ డే, ఆర్ ఆ ఛార్జ్ సైకిల్లో ఒక సిగ్నిఫికెంట్ రేంజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ద సెకండ్ వన్ ఈజ్ ట్రాక్షన్. నా ఎక్స్పీరియన్స్లో బ్రేక్ మీద వాడితే ఎటువంటి సర్ఫేసెస్లో టైర్ లాకప్ అయ్యి స్కిడ్ అయ్యే ప్రమాదం వస్తుందో ఆ వేళ మీరు కనుక రీజన్ చేస్తే అది బ్రేక్స్ మీద కాకుండా మోటార్ మీద పనిచేస్తుంది. కాబట్టి ట్రాక్షన్ వాజ్ సిగ్నిఫికెంట్లీ మోర్. కార్లలో ఇట్ ఈస్ అ డిఫరెంట్ కేస్, బట్ ఫర్ ద స్కూటర్ ఫర్ ట్రాక్షన్ ఇట్ విల్ హెల్ప్. అయితే ఏథర్ 450లో అండ్ రిస్తాలో ఎలాగో స్కిడ్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ అవి ఆఫ్లో ఉన్నాయి అన్న వేళ, అవి ఉన్నా కూడా స్కిడ్ అవ్వచ్చు అన్న వేళ, దిస్ మ్యాజిక్ ట్విస్ట్ కెన్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద ట్రాక్షన్. కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ అ యూస్ఫుల్ ఫీచర్. ఇవి నాకు ఫ్రీక్వెంట్గా వచ్చిన FAQ క్వశ్చన్లు. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా సవాళ్ళు ఉంటే, ఇంక సందేహాలు ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఆన్సర్ చేస్తా. చలో.